ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపైన, రైతు సమస్యలపైన, వ్యవసాయ కార్మిక సంఘాలపై సమస్యలపైన, అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యలపైన దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు పామిడి పట్టణానికి కూడా ఆటో కార్మికులంతా కలుపుకొని, రైతులందరూ కలుపుకొని ఈ సమ్మె కొనసాగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే గతంలో దాదాపుగా కొన్ని ఏళ్ళ సంవత్సరాలు ఉద్యమాలు చేసి 29 చట్టాలను మనం సంపాదించుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 29 చట్టాలను రద్దు చేసి కేవలం 4 చట్టాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అది కూడా గత డిసెంబర్లో ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. రాబోయే ఏప్రిల్లో ఈ బిల్లును అమలు రావాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క బిల్లు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్లు వల్ల కార్మికులకి, కర్షకులకి, రైతులకి అందరూ కూడా ఈ బిల్లు నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 46 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా ఈరోజు 3 కోట్ల మంది ఆటో కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. గతంలో రైతులపైన అనేకమైన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా సంవత్సర కాలము ఢిల్లీలో రైతులు 500 రైతు సంఘాలు కలిసి అక్కడ పెద్ద ఉద్యమం జరిగితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దిగవచ్చి, అయ్యా రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులందరికీ అన్ని విధాలు కూడా మేము సహకరిస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ అమలు కాలేదని ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెను మొట్టమొదటిసారి మొదలుపెట్టడం జరిగింది. రాబోయే కాలంలో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆటో కార్మికులు అంతా కలిసి ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 4 లేబర్ కోడ్ రద్దయి వరకు కూడా ఉద్యమిస్తాం, పోరాడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ గతంలో పెట్టిన 29 చట్టాలను మళ్ళా అమల్లో తేలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా సమీకరించి రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆటో యూనియన్ నాయకులకి, ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులందరికీ మా సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తానంటే మన ఆటో డ్రైవర్లను రద్దించాలని చెప్పి కొత్త జీవో తెచ్చింది. ఈ జీవో రద్దు చేయాలని చెప్పి మన ఆటో కార్మికులంతా కలుసుకొని ఇది ధర్నా చేయడం కారణం ఏమనగా, సమ్మె చేయడం కారణం ఏమనగా, మనం ఒక యాక్సిడెంట్ చేస్తే ఒక మందికి 1.5 లక్షల జుర్మానా చేస్తూ 3 ఏళ్ళు జైలు తీసుకొని చూపించిన ఈ పత్రంలో ఈ జీవో రద్దు చేయాలని చెప్పి మరీ మన సుప్రీంకోర్టు కానీ కార్మికులంతా పోయి రద్దు చేయాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మన పార్టీ కార్మిక డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండి ఈ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మనం అందరూ బాగా కార్మికుల ఐక్యత. ఈరోజు మనము ఈ సమ్మె ఎందుకోసం చేస్తున్నామంటే దేశవ్యాప్తంగా చేస్తున్నాం. మనం పాముడు ఒకటే కాదు, అనంతపురం ఒకటే కాదు, దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ఆటో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి కానీ ఈ ప్రభుత్వంలో న్యాయం ఎవరికి జరగలేదు కాబట్టి దేశవ్యాప్తంగా మన కార్మికులంతా కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది.